నా పేరు సన్ముఖ మాధవరావు. ఈ రోజుల్లో కిడ్నీల సమస్యలు కూడా చాలా అయినాయి. కొందరికి కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి, కొందరికి కిడ్నీలో రాళ్ళు అవుతున్నాయి, కొందరిది కిడ్నీ అభివృద్ధి కావట్లేదు, కొందరి కిడ్నీలు చిన్నగా చిక్కిపోతున్నాయి. దీని గురించి కొద్దిగా మీ ముందు నివారణ మరియు చికిత్స గురించి చెప్పట్నా. కిడ్నీలు చెడిపోవద్దు, కిడ్నీలో ఏ సమస్య రావద్దంటే ఒక్క గిలాస్ గోరువెచ్చటి నీళ్ళల్లో కొద్దిగా నిమ్మరసం వేసి బెల్లం వేసుకొని తాగాలి. అప్పుడప్పుడు కిడ్నీ సమస్యలు రావు. కిడ్నీ సమస్యలు రావద్దు, మంచి శుభ్రంగా పనిచేయాలంటే పర్ఫెక్ట్గా రోజంత ఆవుమూత్రం లేదా వారంకి ఒక రోజు ఆవుమూత్రం తాగాలి. ఈ రోజుల్లో ఏవైతే విషపూరితమైన ఏవైతే కోకా, పెప్సీ, థమ్స్అప్, సిట్రా, మిరిండా, స్ప్రిట్, గోల్డ్ స్పాట్, లిమ్కా, మజా ఏవైతే ఉన్నాయి ఇవి కూడా తాగకండి. అన్నిట్లో విష పదార్థాలు ఉన్నాయి. ఎందుకంటే చల్లని పానీయాల మీద ఏదైతే ఉంది నిల్వ ఉండాలంటే దాంట్లో ఏదో విషం వేయాల్సిందే. కాబట్టి చాలా ఉన్నది. ఇవి వారికి అవసరం ఉన్నది, మనకు అవసరం లేదు తీసుకొచ్చినారు. కిడ్నీల మీద చాలా పెద్ద ప్రభావం చూపెడుతున్నాయి. ఇటువంటి ఎన్నో ఉన్నాయి. చాయ్ కాఫీ కూడా తాగితే కిడ్నీల మీద ఎఫెక్ట్ వస్తున్నది. కాబట్టి చాయ్ కాఫీ కూడా ఈ కిడ్నీ సమస్యలు రాకుండా చూసుకోవాలంటే చాయ్ కాఫీ మానేసుకోవాలి, లేదంటే మొదటికి తాగొద్దు. మాధవరావు కిడ్నీలో రాళ్ళు అయినాయి. రాళ్లకు మంచి మెడిసిను నేను చెప్తున్నాను. ఒకటి హోమియోపతిక్ మెడిసిన్, దాని పేరు బర్బరీస్ వల్గరిస్ మదర్ టించర్. ఇది హోమియోపతిక్లో దొరుకుతుంది. ఆ మందు తీసుకొచ్చి, ఔషధం తీసుకొచ్చి అరకప్పు గోరువెచ్చటి నీళ్ళలో 15 చుక్కలు వేసుకొని రోజుకు 4 సార్లు తాగండి. 2 నుంచి 2 నెలల 15 రోజులు తాగండి. ఎటువంటి రాళ్ళు ఉన్నా కిడ్నీలో, ఎటువంటి స్టోన్ ఉన్నా కరిగిపోతుంది. ఇది ఇంకొకటి, దీని పేరు ప్రాంతాన్ని బట్టి, హిందీలో అయితే పత్తర్ చెట్టు అంటారు, కొందరు సరస్వతి ఆకు అంటారు కొందరు. అయితే ఈ ఆకులు 4 తీసుకొని రోజు ఉదయం మంచి చూర్ణం అంటే మంచిగా నూరి 1 గిలాస్ గోరువెచ్చటి నీళ్ళలో వేసి వడబోయకుండా డైరెక్ట్ అట్లనే తాగండి. 2-3 నెలల తర్వాత ఎటువంటి కిడ్నీలో కానీ పిత్తాశయంలో కానీ రాళ్ళు ఉంటే కరగొడుతుంది. దీని గుర్తు ఇవేవైతే గ్యాప్స్ ఉన్నాయి మధ్యలో, ఈ గ్యాప్స్ ద్వారా మీరు భూమిలో పెట్టి రోజు నీళ్ళు పోయండి, దీని మీద మట్టేసి ఈ గ్యాప్స్ ద్వారానే మొలకలు వస్తాయి. మీకు గుర్తు తెలియడానికి చెప్తున్నా. కొన్ని చెట్లు కొమ్మలు పెడితే మొలకెత్తాయి, అంటుకుంటాయి. కొన్ని తీగలు పెడితే అంటుకుంటాయి, కొన్ని విత్తనం ద్వారా అంటుకుంటాయి, కొన్ని వేర్ల ద్వారా అంటుకుంటాయి. కానీ ఇది అట్లా కాదు, దీనికి విత్తనాలు కూడా వస్తాయి. కానీ ఈ ఆకులు ఏదైతే మధ్యలో గ్యాప్ ఉంది, ఈ ఎందైతే అంచులు ముందలు ఉన్నాయి, దీన్ని పొడితే మొలకలు వస్తాయి. ఇది కిడ్నీలో రాళ్ళు కరిగించడానికి, పిత్తాశయంలో రాళ్ళు కరిగించడానికి చాలా పెద్ద మెడిసిన్. రెండవది, మనం తింటున్నాం హోమియోపతిక్ మెడిసిన్ తాగుతున్నాం, మళ్ళీ ఈ ఆకులు కూడా తాగుతున్నాం. ఏదైనా కూడా చేస్తే ఇంత చేస్తే మాత్రం రాళ్ళు కరగవు. ఏం చేయాలి? దీనికి రాళ్ళు ఎందుకైతే అంటే శరీరంలో కాల్షియం ఎక్కువై రాళ్ళు అయితే మనము కాల్షియంతో కూడిన వస్తువులు కూడా భోజనంలో నివారణ అంటే మానుకోవాలి. ఏమున్నది? పాలు, పెరుగు, మజ్జిగ, పాలతో ఉత్పత్తులు ఎన్ని అవుతాయి అవన్నీ మానుకోవాలి. దాని తర్వాత ఆకుకూరలు తినొద్దు, తర్వాత టమాటా, దాని తర్వాత క్యారెట్, దాని తర్వాత అరటిపండ్లు. ఇంకా మీకు ఏదైనా తెలిసి ఉంటే కాల్షియం ఉన్న వస్తువులు తినకండి. ఇక దీని తర్వాత ఇంకొక సమస్య వస్తుంది. కిడ్నీలో రాళ్ళు అవుతాయి, ఇక్కడ జాండీస్ అవుతాయి, కామెర్లు అవుతాయి. ఎట్లా చేయాలి మాధవరావు? దీనికి మంచి మెడిసిన్ ఏదైతే బర్బరీస్ వల్గరిస్ ఉంది, ఈ బర్బరీస్ వల్గరిస్ ఏదైతే మెడిసిన్ ఉంది నేను చెప్పిన కదా, జాండీస్కి కూడా తగ్గిస్తుంది, రాళ్ళను కూడా తగ్గిస్తుంది. కాబట్టి ఈ పద్ధతిని మీరు అనుసరించి అంటే పద్ధతిని పాటించి మీరు ఒకరు చేస్తే మీ రాళ్ళు చాలా తక్కువ ఖర్చులో మీ ఇంట్లో ఒకవేళ ఈ చెట్లు ఉన్నాయా, మీ ఊర్లో గ్రామ స్థాయిలో అయితే ఈ చెట్లు చాలా ఉన్నాయి. ఇది ఆకు కూడా మందం ఉంటుంది, ఆకు పెడితేనే మొలకలు ఎత్తాయి. ఇది చేసుకుంటే 2 నెలల నుంచి 2 నెలల 15 రోజుల్లో ఎటువంటి రాళ్ళు ఉన్నా కరిగిపోతాయి. బ్యాడ్ కొలెస్ట్రాల్ వాళ్ళని బీపీ, హార్ట్ అటాక్, ఈ షుగర్ అని వస్తుంది. దయచేసి ఇక బీపీ కూడా కంట్రోల్ ఉంటుంది. ఎవరికైతే బీపీ ఉన్నది, షుగర్ ఉన్నది, వాళ్ళ హార్ట్ ఉన్నది, గుండెపోటు, ఏం చేయాలి? మీకు మంచి మెడిసిన్ చెప్తున్నాను గుండెపోటు గురించి. సోరకాయ రసం, అనియనకాయ రసం రోజు ఉదయం లేస్తేనే నీళ్ళు ఉషాపానం అయిన తర్వాత ఒక అరగంట తర్వాత 45 నిమిషాల తర్వాత 1 కప్పు
దాంట్లో అయితే కొత్తిమీర పుదీనా వేసి మంచిగా నూరి ఇన్ని నీళ్ళు పోసి ఒక కప్పు రసం చేసుకొని రోజు ఉదయం తాగండి. ఇక రోజు నియమితంగా సొరకాయ తినండి. పచ్చి తింటారా కూర చేసుకొని చూడండి, 3-4 నెలల్లో మీదంతా కొలెస్ట్రాల్ అంతా కరిగిపోతుంది. దీంట్లో మెయిన్ అంటే మెడిసిన్ లాగా నూనె మార్చుకోనండి. ఇది ఈ రోజుల్లో మీకు బీపీ, షుగర్, ఇది ఈ రోజుల్లో డయాబెటీసు, బీపీ, హార్ట్ గురించి మీకు చెప్పినాను. మా దగ్గర హార్ట్ ఒకటేసారి వచ్చింది, మేము హాస్పిటల్ పోకుండా ఏదైనా ఉన్నది అంటే మీరు అడ్వాన్స్లో ఒక మెడిసిన్ ఉంది హోమియోపతిక్లో, ఎకోనైట్ 200. మీరు ఆ ఎకోనైట్ 200 ఎప్పటికి ఇంట్లో ఉంచుకుని మీకు వచ్చినా మీ పక్క వాళ్ళకు వచ్చినా ఇంకెవరికైనా వచ్చినా 5 నిమిషాలు 6 నిమిషాల తేడాతో నోట్లో 2 చుక్కలు 3 సార్లు ఇవ్వండి. ఒక 15-20 నిమిషాలు ఆ గుండె నొప్పి ఏదైతే ఉన్నది, బాధ ఉన్నది, కొద్దిగా 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 తగ్గి గంట లోపల మంచిగా ఆరాం అయిపోతాడు. దాని తర్వాత ఇవన్నీ నియమాలు చేయండి, సరిపోతుంది. ఇది ఈ 3 వ్యాధుల గురించి ఈరోజు మీ ముందు ఉంచినాను. ఈ రోజుల్లో చెప్పుకోవాలంటే దుర్వాసన నోట్లో ఎక్కువ వస్తున్నది. దుర్వాసన ఎందుకు వస్తుంది? ఈ మాట, ఈ విషయంకి వస్తే నాకు కొద్దిగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ పేస్ట్ పెట్టుకునండి, మీ నోట్లో ఉన్న దుర్వాసన పోతుంది. ఈ పేస్ట్ వాడండి, నోట్లో ఉన్న దుర్వాసన 24 గంటలు ఉపశమనం పోతుంది అని చెప్పారు, ఉపశమనము. కాబట్టి ఈ దుర్వాసన వస్తుంది ఎందుకు? పండ్లది ఉందా? ఇది పని ఒక చోట ఉంది, మనము ఇంకొక చోట బాధ పెడుతున్నాం. ఇది పండ్ల నుంచి రాదు. ఎప్పుడైతే మీ అన్నము తిన్న తర్వాత, భోజనం చేసిన తర్వాత కడుపులో జీర్ణం సరిగా కావట్లేదు, అది కూలిపోతున్నది, ఆ వాయువే మీకు దుర్వాసన వస్తుంది. కాబట్టి ఈ దుర్వాసన రావద్దంటే రోజుకు నేను ఏదైతే చెప్పాను కదా, ఉదయం లేస్తేనే నీళ్ళు తాగాలి, భోజనం తర్వాత గంటన్నరకే నీళ్ళు తాగాలి, రోజు పచ్చి తినాలి. పచ్చి తింటే మంచి జీర్ణం చేస్తుంది. దాని తర్వాత ఈ దాని నుంచి మీకు కావట్లేదు అంటే ఒక పని చేయండి, రోజంత ఆవు మూత్రం తాగండి. ఆవు మూత్రం దొరకదు మాదరు. రాత్రికే ఎవరికైతే మల విసర్జన సరిగా లేదా, రాత్రికి ఒక గిలాసు గోరువెచ్చటి నీళ్ళలో ఒక చాయ్ చెంచా త్రిఫల చూర్ణం వాడండి. లేదా ఆవు మూత్రం కాకుండా చున్నం కూడా తాగొచ్చు, గోధుమ గింజ అంతా. ఈ పద్ధతిలో పోండి మీరు. ఇది కూడా జీర్ణము. నేను చాలామందికి ప్రశ్నలు వేస్తాను, తల ముఖ్యమా కడప అంటే టుప్పుకుమని చెప్తారు, తల ముఖ్యమని. తల ముఖ్యం కాదు, కడుపు ముఖ్యం. కడుపు నుంచి శక్తి తలకు పోతుంది, తల నుంచి కడుపుకు రాదు. కడుపును దృష్టి ఉంచుకోవాలి. మన దేశంలో ఎట్లయితే ఇప్పుడు వైరస్ ఏదైతే వస్తుంటాయి, ఆ వైరస్ రోగాలు ఎక్కువ రావు, కానీ ఈ కడుపు నుంచే 90% రోగాలు వస్తాయి. కాబట్టి కడుపును మనం దురుస్తి చేసుకుంటే చాలా మంచిది. కడుపు దురుస్తి కావాలంటే త్రిఫల తాగొచ్చు. ఎవరికైతే మల విసర్జన సరిగా ఉన్నది, ఉదయం లేస్తేనే త్రిఫల ఒక గిలాస్ గోరువెచ్చటి నీళ్ళలో ఒక చాయ్ చేసుకుని తాగొచ్చు. మజ్జిగ మన ఉదయం లేస్తేనే ఆవు మూత్రం తాగొచ్చు. తమలపాకులు తిని సున్నం తాగొచ్చు. రోజుకు పచ్చి జామకాయలు, తొండకాయలు, బెండకాయలు ఏవైతే మీకు పచ్చికి తినాలనిపిస్తుంది, ఒక పూట ఒకటే ఐటెం తిన్నప్పుడు కడుపు నిండా తినండి, సరిపోతుంది. ఎవరి దగ్గర అయితే ఆవు మూత్రం ఉన్నా ఆవు పాలు ఎవరికైతే దొరుకుతాయి, వాళ్ళు ఆవు పాలు తాగినా కూడా చాలా మంచి కడుపు సాఫ్ అవుతుంది, కడుపులో జీర్ణం అవుతుంది, ఉన్నదంతా తీసేస్తుంది, బయటికి వస్తుంది. కాబట్టి మీరు ఆవు పాలు తాగాలి. ఆవు మూత్రంతో కాని పని ఆవు పాలతో అవుతుంది. ఇది ఈ పద్ధతి మీరు పాటించి లాభం తీసుకుంటారని కోరుతూ నేను సమాప్తం చేస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.